హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాల్టి మన ఉగాది స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి అనమాట. సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మన తెలుగు వాళ్ళందరూ కానీ ఉగాది రోజున కంపల్సరీగా ఈ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కరెక్ట్ కొలతలతో ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నామంటే ఉగాది రోజు మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా, టేస్ట్ చూడము అయినా సరేను ఈ కరెక్ట్ కొలతలతో చేసుకోవడం వల్ల అన్నీ కానీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను వచ్చేసి మా చెట్లో మామిడికాయలు కొద్దిగా చిన్నగా ఉంటాయి కదా, వాటిని తెంపేసేసి తీసుకుంటున్నాను. మనము ఉగాది పచ్చడికి మామిడికాయలను చూస్ చేసుకునేటప్పుడు ఒక టిప్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. కాస్త ఒగరుగా ఉండే మామిడికాయలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. పెద్దగా ఉండేవి తీసుకున్నామంటే పుల్లగా వస్తాయి అన్నమాట. పులుపు కోసం మనం ఇందులో ఎలాగైనా చింతపండు అయితే వాడుతాం కాబట్టి చిన్నగా ఉండే మామిడికాయలను తీసుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా ఒగరుగా అనేది అయితే ఉంటాయి. ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం. ఒక లేతగా ఉండే మామిడికాయని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసి పెట్టుకోవాలి. అలాగే 3 స్పూన్ల వరకు బెల్లం, 1 స్పూన్ వరకు రాళ్ళుప్పు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు వేప పూత, అలాగే 1 స్పూన్ వరకు మిరియాల పొడి అండ్ అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ముందుగా మనం వచ్చేసి చింతపండులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టి పెట్టేసుకోవాలి. అలాగే బెల్లం కానీ నానడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి బెల్లాన్ని కానీ నేను ఇక్కడ నానబెట్టేసుకుంటున్నాను. ఇవి నానిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ ఏంటో చేసుకుందాం. ఇలా నానబెట్టుకున్న బెల్లాన్ని అలాగే చింతపండుని ఒకసారి చేత్తోనే చక్కగా మ్యాష్ చేసేసి తీసుకుందాం. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న వీటిని రెడీగా పక్కన పెట్టేసుకొని మనం ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాం కదా, నేను ఇక్కడ వచ్చేసి మట్టి కుండలో చేస్తున్నాను అనమాట. ఒక మట్టి కుండను తీసుకొని దీంట్లోకి ముందుగా పక్కకు పెట్టుకున్న కల్లుప్పును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం వాటర్ని అలాగే చింతపండు వాటర్ని కానీ వడగట్టేసి తీసుకోండి. ఈ చింతపండులోకి ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి చక్కగా మ్యాష్ చేసేసుకొని ఆ వాటర్ని కానీ ఇందులో వేసేసుకోండి. ఈ విధంగా వడగట్టి తీసుకోవడం వల్ల మనకు బెల్లంలో కానీ లేదంటే చింతపండులో కానీ రాళ్ళు చెత్తలు లాంటివి ఏమన్నా ఉంటే సపరేట్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా వడగట్టేసి తీసుకోండి. ఇందులోకి ముందుగా పక్కకు పెట్టుకున్న మిరియాల పొడి, మనం వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చి వాడట్లేదన్నమాట. పాతకాలం పద్ధతిలో ఓన్లీ మిరియాల పొడిని మాత్రమే వాడేవాళ్ళు. మనకు వేరే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే పచ్చిమిర్చి అనేది మన కంట్రీలోకి వచ్చాయన్నమాట. కాబట్టి నేను ఇక్కడ మిరియాల పొడిని అలాగే వేప పూతని కాస్త క్రష్ చేసేసి వేసుకున్నాను. అలాగే మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకున్న వేసుకొని ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటె సాయంతో చక్కగా మిక్స్ చేసుకున్నారంటే మన పాతకాలం పద్ధతిలో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కానీ చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. దీంట్లో తీపి, పులుపు, కారం, వగరు అనే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడతాం కాబట్టి 6 రకాల షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి అనమాట. కాబట్టి ఉగాది రోజున కంపల్సరిగా మన తెలుగు వాళ్ళందరూ కానీ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. దీంట్లో ఉండే అన్ని రుచులు కానీ మన జీవితంలో జరిగే సకల సంతోషాలు అలాగే కష్టాలు, బాధలు, సుఖాలు అన్నిటికీ సంబంధించిన రుచులన్నీ కానీ ఇందులో సమ్మేళనం అనే చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఉగాది పచ్చడిని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో ఈ ఉగాది పండుగ రోజున మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఇక లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.